महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ओम युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम तत्सत्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय वैकुंठाय वासुदेवाय वैकुंठाय वैकुंठाय श्रीनिवासाय श्रीनिवासाय चिद्विलासाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की। हर नम पार्वती पते हर हर महादेव। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఏకస్మిన్నప్యతిక్రాంతే ముహూర్తే ధ్యానవర్జితే దస్యుభిః ముషితేనైవ యుక్తమాక్రండితుం భృశం. మనం ఈ యొక్క విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క విధముగా ధ్యానము చేతను ఈ విధంగా మనం ఆ ఫలితాన్ని పొందుతున్నాము, స్మరణ చేత ఈ విధంగా ఫలితాన్ని పొందుతున్నాము, కీర్తనల చేత ఈ విధంగా ఫలితాన్ని పొందుతున్నాము. ఈ ప్రకారముగా అనేక విధాలుగా చెప్తూ ఉన్నారు. మంగళానాంచ మంగళ, పవిత్రాణం పవిత్రమ్యో మంగళానాంచ మంగళ, దైవతం దేవతానాంచ. దానికని ఇప్పుడు ఈ వ్యాఖ్య అంతా చేస్తూ ఉన్నారన్నమాట. అందుచేత చెప్తున్నారు ఇప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తిని మనం అనేక రకరకాలుగా ప్రార్థిస్తున్న భగవంతుణ్ణి
ఏకస్మిన్నపి అతిక్రాంతే ముహూర్తే ధ్యానవర్జితే. ఏ క్షణమైనా సరే ఆ విష్ణుమూర్తి యొక్క ధ్యానాన్ని వర్జించిన వాళ్ళం ఏమనుకోండి మనం. ఆక్రందితం పురుషం మనకేం చేస్తుందంటే ఏమి ఆ జ్ఞానం అనేది ఆవరిస్తుంది. అందుచేతే మనకి చెప్తున్నారు ఆ యొక్క భగవంతుని ఏమి ఒక క్షణమైనా మరుకుంటా ఉండాలని చెబుతున్నారు. జనార్దనం భూతపతిం జగద్గురుం స్మరన్ మనుష్య సతతం మహాముని దుఃఖాని సర్వాణి అపహంతి సాధయతి అశేష కార్యాన్ని చేయాన్యభీప్సతే. హే మహామునే శ్రీరామచంద్ర అని వశిష్ఠుడు వారు సంబోధిస్తున్నారు. జనార్దనం భూతపతిం జగద్గురుం. మనం ఎవరినైతే ధ్యానిస్తున్న పరమాత్మ ఎవరసలు? జనార్దనం. జనులను చక్కగా ఏమి వారి దుఃఖాలని తాపాలని పోగొట్టిన వారు, వారి యొక్క హృదయాంతరమును మృదువు చేసి ఆ పరమాత్మ భావనని తెప్పించేవాడు జనార్దనుడు. భూతపతిం ఈ సకల చరాచర జగత్తుకి కూడా అతడు అధిపతి. ఏమి జగద్గురుం ఎవరతడు? జగద్గురు అన్నమాట. ఆ పరమాత్మే లోకానికి జగద్గురు. అది చెప్తున్నారు. స్మరన్ మనుష్య సతతం స్మరన్. ఎప్పుడు సతతం ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటే ఏం లాభం? దుఃఖాని సర్వాణి అపహంతి సాధయః. వారికి ఏమి సమస్తమైనటువంటి దుఃఖాలు కూడా అపహంతి ఏమి పోతూ ఉన్నాయి మనకి వానికి. ఇంకా అశేష కార్యాన్ని చేయాని అభీప్స్యతే. ఏ కార్యాలు ఆయన చేయనివ్వండి అవి అభీప్సితం అవుతాయి. ఈప్సితం అంటే నెరవేరడం అనమాట. అభీప్సితం అభీష్ట ఫల సిద్ధే అంటున్నాం కదా మనం. అందుకని ఆయనకి ఏ కార్యాల్లో కూడా ఏమి ఏ విచారం లేకుండా చక్కగా నిర్విఘ్నంగా నెరవేరు. ఏవమేకాగ్ర చిత్త సన్ సంస్మరన్ మధుసూదనం జన్మ మృత్యుజరాగ్రాహం సంసారాబ్దిం తరిష్యతి. ఏవం ఈ ప్రకారముగా ఏకాగ్ర చిత్త సన్ ఏకాగ్ర చిత్తం కూడినవాడై సంస్మరన్ చక్కగా ఆ మధుసూదనం మధుం రాక్షసం శోధయతి నిశోధయతి ఇది మధుసూదన. ఆ మధు అనే రాక్షసుడు లోకములు అనేక మందికి ఇబ్బందులు బాధలు కనిపెట్టారు, ఇది కలుగు చేస్తున్నాడు. కాబట్టి అటువంటి వారిని దినమాడి లోక రక్షకుడిగా పేరు పొందినటువంటి ఆ మధుసూదనం జన్మ మృత్యు జరాగ్రాహం. జన్మ మృత్యు జర గ్రాహం అయింది కదా. గ్రాహం అంటే ఏమిటి? మొసలి. గ్రాహం అంటే మొసలి. ఏ మొసలి మనకి? జన్మ మృత్యు జరాగ్రాహం. జన్మ జరా మృత్యు అయినటువంటి సంసారాబ్దం నుంచి ఆ గ్రాహం నుంచి ఏం చేస్తున్నాడు? సరిష్యతి. ఇది నీటిలో ఏం చేస్తుంది మొసలే? అది ఏదైనా మింగేస్తుంది అన్నమాట. గృహాతీతి గ్రాహం అర్థమైంది కదా. గృహాతి గ్రహిస్తుంటాయి. దానికి పెద్ద పెద్ద చేపలను ఏం చేస్తాయి? మనం చూడు ఎంతో చేపలా కనబడతాయి, దాన్ని మొత్తం అది ఎందుకది గ్రాహం అన్నమాట. ఆ ప్రకారముగా మనకి అజ్ఞానం అనేది ఒక గ్రాహం. అర్థమైందా? ఇది ఒక మొసలి. మనకి ఈ అజ్ఞానం అనేది ఒక మొసలి. మరి ఈ గ్రహం దీనికి ఎంతకాలమని మిగుతూనే ఉంటుంది, చాలు ఉంటారు. అది మిగుతూ ఉంటుంటుంది, ఇది మిగుతూనే ఉంటుంటారు. ఇదేం మిగుతుంది? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏం మిగుతాయి? ఏది మింగేస్తుంది? జ్ఞానాన్ని మింగేస్తుంది అజ్ఞానం. అంటే మిగిలినట్టు అనుకోండి, జ్ఞానాన్ని కప్పబెట్టేస్తారు. అర్థమైందా? జ్ఞానాన్ని ఏం చేస్తుంది? కప్పబెట్టేస్తుంది. మహా తేజస్సు అంటే ఇప్పుడు మనకు ఉంటున్నా
అంత మేఘం వచ్చిందంటే ఏమవుద్ది? అది మేఘం వచ్చినంతలో ఆ ఛాయ మనకేమో ఏమి అడ్డుంది, కానీ ఆయన కాంతి మాత్రం ఆయన కాంతి ఎప్పుడు ప్రకాశమానంగానే ఉంటుంది. కానీ ఆ ఛాయ వల్ల మనకి అది. అలాగే మనలో ఉన్నటువంటి జ్ఞానం ఎప్పుడూ ప్రకాశమానంగానే ఉంటాయి. సూర్యుడి వలె సర్వావయములను కూడా భాషింప చేస్తూ ఉంటాడు. ఆ సూర్యుడు సకల జగత్తుని భాషింప చేస్తూ ఉంటాడు. ఈ జ్ఞాన సూర్యుడు అంటే ఆత్మస్వరూపుడు ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా ప్రకాశింప చేస్తూ ఉంటాడు. అయితే మరి లోపటే ఉండి మనకు కనపడడం లేదు, లోపటే ఉండి మనకి కనపడలేదు. ధూమే నావరీతే వన్నిహి యథా మళ్ళీ అని చెప్పారు. అర్థమైంది కదా? మనకి ధూమేన ఆవరితే వన్నిహి, వన్ని అనేటువంటిది ప్రకాశమానం అయినప్పటికీ పొగ చేత కప్పబడుతున్నది. ఆ విధంగా ప్రకాశమైనటువంటిది కూడా మేఘము చేత కప్పబడుచు ఉన్నది. అందుచేత ఆ అజ్ఞానానికి అంత అవగంత అజ్ఞానం ఉన్నదంటే దేదీప్యమాన జ్ఞానాన్ని కూడా అది చేసేస్తుంది. అందుకని ఈ ప్రకారముగా ఈ గ్రాహం అంటే ఏమిటి? మొసలి అనమాట. ఈ మొసలి ఏం చేస్తుంది? మనకి అనేక జన్మల్ని మింగేస్తుంది. అర్థమైందా? ఆ మొసలి ఏం చేస్తుందంటే తాత్కాలికంగా ఆ జీవిని మింగుతుంది అంతే. మళ్ళీ ఆ జీవి కొన్ని పరంపరాన్ని మింగడవాలి. ఆ జీవి మళ్ళీ పుడితే కాదు, ఇంకో జీవి పుంజుకుంటాయి. ఈ అజ్ఞానమైన మొసలు ఏం చేస్తారు తెలుసా? ఇది మాటి మాటికి పుట్టి మాటి మాటికి మింగుతూనే ఉంటుంది వాడిని. ఈ గ్రహం పుట్టాడు, మళ్ళీ మింగుతాడు అజ్ఞానం. ఎందుకంటే ఆత్మ తెలుసుకోలేదు కదా, మళ్ళీ పుడతాడు, మళ్ళీ మింగుతుంటాడు. ఇలా ఇది ఒకదానితో అంతు ఉండదు. దానికి ఒక జీవితం అంతు అయిపోయి ఆ మొసలు మింగిందంటే అయిపోద్ది అంతే. ఈ మొసలి మనల్ని మింగుతూనే ఉంటుంది, జన్మ జన్మలకి మనల్నే మింగుతుంటుంది. ఏమర్థమైంది? ఆ మొసలి ఒక పెద్ద చేప వచ్చింది, అది మింగేసింది, అయిపోయి మళ్ళీ చేప ఎక్కడ పడుతుందో దానికి సంబంధం లేదు. అర్థమైందా? ఈ మొసలి యజ్ఞాన మొసలి ఈ జన్మలో మనం మింగుతుంది, మళ్ళీ మనం పుట్టినప్పుడు కూడా మనం మింగుతూనే ఉంది, మళ్ళీ పుట్టినప్పుడు కూడా మనం మింగుతూనే ఉంది. అది అనమాట. అర్థమైంది అందరికీ? యజ్ఞాన మొసలి మాటి మాటికి మనకి మింగుతూనే, దాని నోట్లో పడుతూనే ఉన్నాం గ్రహం ఏమి. అందుచేత అది చెప్తున్నారు ఇక్కడ మనకి జన్మ మృత్యు జరాగ్రహం. అది జన్మ మృత్యు ఈ రెండింటినీ గ్రహం. దాని నుండి ఇంకా సంసారాబ్దం ఈ జన్మ జరా మృత్యు ప్రవాహమైనటువంటి మొసల నుండి ఈ సంసారాబ్దం సంసార యొక్క సముద్రం నుండి ఆ మధుసూదను మనం స్మరిస్తూ ఉంటుంటే తరించి ఏమైందా? ఆ మధుసూదన మనం స్మరిస్తూ ఉంటుంటే ధరించిపోతాం. అది చెప్తున్నాడు. కళావ్రతాపి దోషాఢ్యే విషయాసక్త మానస కృత్వాపి సకలం పాపం గోవిందం సంస్మరన్ శుచి. కలౌ అత్రాపి దోషాఢ్యే. కలు అంటే కలి యుగమునందు, కలి కాలమునందు. కాబట్టి అత్రాపి అంటే ఇక్కడే ఈ కలియుగంలోనే అత్ర కలి కలు దోషాఢ్యే విషయాసక్త మానస. విషయాసక్తంతో కూడినటువంటి మనస్సు ఈ దోషాఢ్యం దోషముల చేత ఆపాదింపబడతాం. కలియుగంలో మనస్సుడు శబ్దస్పర్శ సుగంధాదులకు వశమైపోయి దాని చేత బాధింపబడుతూ ఉన్నారు. అయితే చెప్తున్నాడు అటువంటి సకలం పాపం గోవిందం సంస్మరన్ శుచి. విషయాసక్త మానసులు అయినప్పటికీ ఆ గోవిందుని చక్కగా సంస్మరిస్తే సకల పాపం నుండి శుచి శుద్ధం అవుతుంది. అందుకని ఆ భగవన్నామముని మనం స్మరిస్తే మన యొక్క మలదోషం అనేది విక్షేప దోషం అనేది ఏ విధంగా నివారిస్తుందో
అదంతా శంకరాచార్యుల వారు ఈ ఒక్క శ్లోకంలో ఈ భాష్యానికి శ్లోక రూపంగా అక్కడక్కడ తీసి ఇస్తున్నారు అన్నమాట. గోవిందం అంటే అర్థం ఏమిటి? గోవింద అంట. గోవింద గోవింద. గాం గాం అంటే పృథ్వీ, విందతి అంటే పాలయతి. భూమిని పాలించిన వాడే గోవింద. అర్థమైందా? భూమిని పాలించేవాడే గోవింద. ఇక గోహో విందతి ఇది గోవింద. గోవుల్ని కూడా పాలించేవాడు గోపాలుడు, ఆయన కూడా గోవిందుడే. అర్థమైంది కదా? గాం విందతి అంటే పృథ్వీని సంరక్షించేవాడు. పృథ్వీ మీద ఏ జీవులు ఉన్నాయో ఆ జీవులంతా చక్కగా పోషించేవాడు. ప్రతి వారికి ఆహారం పెడుతూనే ఉంటారు. ఎవరు పెడతారా స్వామి అంటే కూర్చోవాలి, పట్టుదల మనం కూర్చుని పెడుతూనే ఉంటాడు. అర్థమైంది? కూర్చుంటే పెడుతూనే ఉంటాడు. ఆయన ఏంటి పార్వతీదేవి ఏం చేసింది తెలుసు? ఒకసారి ఏమండి ఇంత లేట్ అయిందంటే, మొత్తం అందరికీ నేను భోజనం పెట్టాలి కదా 12 గంటలకల్లా, అందుకే పెట్టేసరికి ఒక 10 నిమిషాలు లేట్ అయింది. అందరికీ పెడతావా? అందరికీ మొత్తంగా సృష్టిలో ఎంతమంది ఎన్ని జీవులు ఉన్నాయో ఆ జీవులన్నిటికీ నేను భోజనం పెట్టే బాధ్యత. ఓహో, మీ మాటకి కోతలే నా దగ్గరే కదా, అందరికీ భోజనం పెడతావా అని. సరే, ఈ పెట్టేది ఇది రేపు చూస్తాను అనుకోండి. చక్కగా వచ్చిన ప్లాస్టిక్ డబ్బా సంపాదించుకోండి, అందులో వచ్చేమని పెట్టేసింది. సొన్నపకాయ అంట, పూర్ణ సొన్నపకాయలు అనేవారు అనమాట. ఇప్పుడు లేవా సొన్నపకాయలు? ఇప్పుడు మనీ పార్సలే. ఆ సొన్నపకాయలు ఉన్నంత వరకు ఎవరి డబ్బులు పోయి కావు. ఈ మనీ పార్సల్ వచ్చేంత ఎత్తుకెళ్ళిపోతుంది అందరూ. అర్థమైందా? దోపేవారు. అది నడుము కూడా బిగి ఉంటుంది అనమాట. ఇలా దోపేసరికి టైట్ అయ్యేది అనమాట. అర్థమైందా? దానివల్ల కాబట్టి అది మళ్ళీ ఈ ఇనప వాటితోనే ఉంటుంది అనమాట. అది కాస్త ఒంటికి తగిలేసరికల్లా ఆ ఒంట్లో ఉన్న జబ్బులు కూడా ఎగిరిపోయాయి. ఇప్పుడు మనీ పర చేతి పట్టుకున్నది ఎక్కడ తయారైందో చేతులన్నీ మళ్ళీ చెప్తాడు అనమాట, నీకు ఏది వస్తుంది అని. ఏది వస్తుంది మాత్రం వేసుకుంటే ఒకసారి పరపతి ఏమిటి దాని పేరు ఎలర్జీ, అలాంటి వస్తాయి. ఇప్పుడు సరే ఉండి ఆ మనీ పరస లేకపోతే అసలు ఎక్కడ చేతులు ఉంటే కూడా పట్టుకుపోతారు డబ్బులు. సరే, మొత్తం మీద అర్థమైందా? ఇప్పుడు మనకి ఆ చీమని పెట్టేసింది. ఈ సంగతి చూసుకొస్తాను అనుకుంది. సరే, మమ్మల్ని నేను మనట్లో వచ్చి అందరికీ భోజనం పెట్టేశాను. సిగ్గు కూడా లేదు అనడానికి అని అంటున్నాను. అని కట్టుకుని కరెక్ట్గా సొన్నకు ఎత్తేసి, ఇదిగో నీ భోజనం పెట్టి చూడండి. ఏమో చూస్తే కదా ఆయన చూపెడతాడు. ఇంకా ఆయన దృష్టి పెడితే అప్పటికప్పుడే ఉత్పత్తి అయిపోద్ది. చేస్తే కదా ఈ అమ్మకి ఆయన దృష్టి లేకుండా నేను చూస్తే బాగుని ఉంటాయి కదా. కోపం వచ్చినప్పుడు తన ముందు చూసుకోవాలి. నేను చేసిన పని చూసాను అక్కడ ఉండే ఉంటుంది అది. ఆ ప్రకారంగా ఈ సొమ్ముకి తీసరికి అందులో చీమలో ఈపుకెళ్ళి అప్పుడు సిగ్గుపడిపోయింది. ఆవిడ కరెక్ట్గా అందరికి భోజనం పెట్టామన్నా. అందుకని భగవంతుడు అందరికీ ఆహారాన్ని ఇస్తాడు. ఏమైందా? ఆయన సరే ఎలా వస్తుంది కూర్చొని మీకు వస్తుంది, ఏం పర్వాలేదు, అందరూ కూర్చుని రాజుని మాట్లాడే. అందుకని చెప్తున్నాడు. ఆ విధంగా ఆ భగవంతుణ్ణి మనం స్మరించాలి. వాసుదేవో మనో యస్య జప హోమార్చనాదిషు ప్రత్యాంతరాయో మైత్రేయ దేవేంద్రత్వాదికం ఫలం. వాసుదేవ మనః యస్య మనః, ఎవడు మన యొక్క మనస్సు అయితే. అర్థమైందా? వాసుదేవుడు ఎవరి మనస్సు జప హోమ అర్చన ఆదిషు, ఎవరి మనస్సు అయితే జపం జపిస్తూ ఉంటారు, అర్చన చేస్తూ ఉంటారు, ఆ ప్రకారముగా హోమాలు కూడా చేస్తూ ఉంటుంటారు. ఎవరైతే వారందరికీ ఏంటి తస్యంతరాయో మైత్రేయ దేవేంద్రత్వాదికం ఫలం. మీరు జపం చేసిన, హోమం చేసిన, అర్చన చేసిన ఫలం మాత్రం దేవేంద్రత్వాదికం ఫలం చెప్పేసిన. మనం చేసే ఫలం దేవలోకాలకి పోతాం. ఆ ఫల అంతరాయంలో ఇంద్రత్వాన్ని కూడా సిద్ధిస్తూ ఉంది అనమాట. అర్థమైంది కదా? ఇంద్రత్వం కూడా వస్తూ ఉంటుంటారు. అది చెప్తున్నారు.
లోకత్రయాధిపతిం అప్రతిమ ప్రభవ మీషత్ ప్రణమ్య శిరసా ప్రభవిష్ణుమీశం చెప్తున్నారు. ఈషత్ ప్రణమ్య కొంచెము కూడా ఏమి కొంచెము కూడా ఏమి చేస్తే చాలంటున్నారు. ఈ ప్రకారముగా చెప్తున్నారు. లోకత్రయాధిపతి అంటే 3 లోకాలకి, అంటే 3 లోకాలకి అంతర్గతమై ఉన్నాయి 14 లోకాలు. అంటే మొత్తం 14 3 లోకాలన్నా 14 లోకాలు వచ్చినట్టే. లోకత్రయాధిపతి అప్రతిమ ప్రభావ అప్రతిమ ప్రభావ ఆయన అంటే అందరికన్నా గొప్పవాడు. ఇక అతని ఎదుట అతని సమానమైన వాడు కూడా ఒక్కడు లే. ప్రతిమ అంటే తన ఎదురుగా ఉన్నటువంటిది ఒకటి. దానికి ఆ ప్రతిమ ప్రభావం కన్నా ఇతడు అప్రతిమ ప్రభావం, దానికంట అధికుడు అనమాట. అది అందుకని చెప్తున్నాను. మీషత్ ప్రణమ్య కొంచెం సేపు అయినా సరే ఆయనకి నమస్కారం. శిరసా శిరస్సు చేస్తే ఎవరిని? ఆ ప్రవిష్ణం ఈశ్వరుని చేస్తే ఏమి లాభం అండి? ఆ భగవంతుని మనం ప్రణామం చేస్తున్నాం. ఇక చూసారా ప్రణామం ఎవరో చేస్తున్నాం? 3 లోకాలకి అధిపతి. 3 లోకాల్లో అధిపతి ఆ పరమాత్మ ఆ మహావిష్ణువు. ఆయన చేస్తే ఏమిటి? జన్మాంతర ప్రళయకల్ప సహస్రజాతం ఆశు ప్రణాశముపయాతి సర్వస్య పాపం. అయిందా? జన్మాంతర ప్రళయ కల్ప సహస్ర జాతం ఎప్పుడెప్పటి నుంచో మనకు వస్తున్నటువంటి ఆ పాపముల యొక్క సముదాయం ఉంటుంది కదా, అదంతా ఆసు శీఘ్రముగా అంటే శీఘ్రముగా వెంటనే త్వరితము ఇవన్నీ ఒకటేనా? నరస్య పాపం ప్రణాశం ఉపయాతి. నరుడి యొక్క పాపము సమస్తము నష్టమై పోతుంది అన్నమాట. అది చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు. ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధావబృధేన తుల్య. అర్థమైంది శ్లోకం? ఒక్కసారి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి హృదయపూర్వకముగా మనం వందనం ఆచరించినట్లయితే దశాశ్వమేధావబృధేన తుల్య. 10 అశ్వమేధయాగాలు చేస్తే ఎంత పుణ్యమో. ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్కసారి మనం ప్రణామం చేస్తే అంత పుణ్యం. కృష్ణుడంటే సామాన్యుడా? ఇక్కడ చెప్పినటువంటిది ఏమిటి అంటే అంత పరమాత్మ ఉద్దేశించి చెప్తున్నాడు. కేవలం వ్యక్తిగతం కాదు. ఇక్కడ అక్కడ వ్యుత్పత్తి అర్థంలో మనం తీసుకోవచ్చు. కృష్ణుడు తప్పులే, ఏమంటే ఆయన ఈ రూపంలో ఉన్నాడు కాబట్టి తీసుకోవచ్చు. కానీ భావము గజేంద్రులాగా ఉండాలి. భావం ఏముండాలి మనకి? రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఏమైనా అర్థం? ఆ వరదుడు అన్నాడు, ఈశ్వరుడు అన్నాడు, భద్రాత్మక అంటారు ఒకటి. ఎవరి నుంచి పుట్టిందో, ఎవడి వల్ల పెరుగుతుందో, ఎవరిలో లీనమైపోతుందో వాణిని నేను ఆత్మభవుని అన్నాడు. వాణిని నేను ఆత్మభవుని, నేను శరణ పొందుతాను అన్నాడు. ఏమైనా ఉందా? ఒకదానికి ఒకటి పొత్తు లేదు, ఒకటి అడ్డు లేదు, ఒకటి నిలువ లేదు. అక్కడ మొత్తం అంతా కలిపేసినాడు. అయిందా? ఆయన మొత్తం అంతా కలిపేసినాడు. అందుచేత చెప్తున్నా. అందుకని కృష్ణుడు ఏమిటి ఇతర మనస్సులను చక్కగా ఆకర్షించుకొని ఆ యొక్క భూమిని ఎలాగైతే నాగరతో దున్నుతున్నప్పుడు సాపుగా ఉంటుందో అలా ఆ కృష్ణుని మనం ధ్యానించినప్పుడు మన హృదయం అంతా సాపు చేస్తారు. అయింది కదా? అందుకని ఇక్కడ చెప్తున్నాడు దశాశ్వమే యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమో ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనం ఏం చేయాలి? వందన చేస్తే అంత పుణ్యం అనమాట. ఏమంటారు? ఇంకొక విషయం చెప్తున్నాను, ఇంకా విశేషం కింద శ్లోకంలో. దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామీ న పునర్భవాయ. దశాశ్వమేతి పునరేతి జన్మ 100 యజ్ఞాలు చేశాడు. 10 దశాశ్వమేధాలు వెళ్ళిపోయాడు. ఎక్కడికి?
స్వర్గానికి, అనేక పుణ్యలోకానికి వెళ్ళాడు. మళ్ళీ ఎక్కడికి వస్తాడు? పునరేటి జన్మ, మళ్ళీ జన్మ వచ్చాడు. దశాశ్వమేధి అయినప్పటికీ జన్మ మాత్రం అతనికి ఏమీ తప్పదు. అది అయ్యా కృష్ణ ప్రణామీన పునర్భవాయ. ఏమి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఎవరైతే ప్రణామం చేస్తున్నారో అతనికి ఎప్పుడూ కూడా ఏమి జన్మ రాదు. చూసుకున్నారు కదా, అది చెప్తాను. భగవంతుణ్ణి ఆ పరమాత్మని అతసీ పుష్ప సంకాశం పీతవాస సమచ్యుతం ఏ నమస్యంతి గోవిందం నతేషాం విద్యతే భయం. అతసీ పుష్ప సంకాశం ఏం చెప్పారు? అతసీ పుష్ప సంకాశం. ఆ ప్రకారముగా ఏదైతే అతసీ పుష్పం అంటే ఏమిటి చెప్పండి? అతసీ పుష్పం చెప్పాలి. ఇప్పుడు మీరు ఏం పుష్పము చెప్పండి. ఏం చెప్పే తెలుస్తుంది మీకు. ఇప్పుడు పర్వాలే, పుష్పాలన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి కాబట్టి నామరూపాలు వేరైనా పుష్పం మాత్రం ఒకటే. కాబట్టి ఆ కలుపు తీసుకున్నా అతశీ పుష్ప సంకాశం పీతవాసం. పీతవాసం అంటే వస్త్రం అంటే వస్త్రం. ఆ పీత వస్త్రాన్ని కట్టినటువంటి అచ్యుతం ఏమి ఎప్పుడు కూడా అచ్యుతునేటువంటి వాడు. అటువంటి వాడిని ఏ నమస్యంతి గోవిందం, అటువంటి గోవిందుణ్ణి ఏ జనా నమస్యంతి చక్కగా నమస్కారం చేస్తూ ఉన్నారో చూసారా. కొంతమంది పూజ చేయొచ్చు, కొంతమంది ధ్యానం చేయొచ్చు, కొంతమంది వ్రతాలు చేయొచ్చు. ఇప్పుడు నమస్కారం చేసినందుకు వచ్చే ఫలితాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా రేపటి నుంచి స్వామి ఇక చాలు, ఒక నమస్కారం పెట్టిస్తే ఎంత ఫలితం వస్తుంటే మళ్ళీ ఆ కొబ్బరికాయలు ఎందుకు, ఈ పుష్పాలు ఎందుకు ఉంది అంటారు. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, వేరే కార్యక్రమాలకు వెళ్ళాలి, అర్థమైంది కదా. ఇప్పుడు ఆ పనులకి మన పూజ పెట్టుకుంటూ అవుతాయి. ఇప్పుడు మరి ఎట్లా మరి చెప్పండి, వాళ్ళు ఎలా చేయాలి మరి. అందుకని చక్కగా స్నానం చేసుకుని బొట్టు పెట్టుకొని ఆ భగవంతుడికి నమస్కారం నమస్కరించాలి. బాస్ అయిపోయి పని అయిందా లేదా, అంతే చాలు. అందరూ చెప్తున్నాడు దశాశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితమో ఆ శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం చేస్తే అంత ఫలితం. ఆ నమస్కారంలో కూడా కొంతమంది నమస్కారం చేస్తూనే ఉంటారు, ఆ పక్క చూస్తూ ఎవరు వచ్చారో లేదా అర్థమైందా. ఆ ఒక క్షణము కూడా ఏమి ఇది చెప్పు ఆడు చెప్పాలా, ఇదేదో ఆయన చూసుకోవాలి, దేవుడు చూసుకోవాలి. అందుకని అలా కాకుండా నమస్కారం పెట్టేటప్పుడు ఒక్క క్షణములైనా అక్రూరస్వ వివందనే, అక్రూరుడు ఏమి చక్కగా ఆ భగవంతుడు నమస్కారం చేస్తే నిర్వికల్పక సమాధిలో ఉన్నవాడు ఏ విధమైనటువంటి స్థితిని పొందుతాడో ఆయన నమస్కారంతో ఆ విధాన్ని పొందేసేవాడు. ఎవరు? అక్రూరుడు. మనకి ఈ యొక్క నవవేద భక్తుడు కొందరు అన్నాడు కదా, అక్రూరుడు అది నమస్కారంతోనే. అందుకని కొంతమంది నమస్కారం కూడా ప్రీతి పాత్రతో పెట్టుకోవాలి. సరే ఏది పెట్టినా వస్తుంది. పూర్తి పడితే 100 రూపాయల లాభం వస్తుంది, సగం పడితే సగం లాభం వస్తుంది. నమస్కారం. ఇప్పుడు ఏం చేస్తారు కొంతమంది, సార్ బాగున్నారు అంటారు, ఇది నమస్కారం అట. ఇదే 10% లాభమే, ఏదో ఒక చేయని ఇచ్చారు కదా, అర్థమైంది కదా, అర్థమైంది కదా. ఇదైనా మనకి ఓ 10% లాభం వస్తుంది. అది కొంతమంది అన్నారు ఇచ్చారంటే అర్థం ఏంటి, ఆ పని అవ్వకపోతే జాగ్రత్త నేను కొడతాను అర్థం మాట. ఒకసారి ఇచ్చారంటే గెలిచారంటే అదనమాట. అందుకని ఆ విధంగా కొంతమంది అనుకుంటారు, ఏదో సమస్య కట్టుకుంటారు లేనటువంటి అర్థమైంది. అందుకోసం ఈ ప్రకారముగా ఎవరు మనకి ఆ యొక్క ఎవరు మార్కండేయ మహాముని, మార్కండేయ మహాముని మార్కండేయుడు కదా, ఆయన ఏం చేశాడు? నమస్కారమే. ఏమి ఆయన చక్కగా ఆ నమస్కారం చేస్తూ ఉంటుంటే ఎలా చేసేవాడు తెలుసా, ముగ్ధులైపోయేవారు అందరూ కూడా. ఆయన చిన్నప్పటి నుంచే ఆ యొక్క ఈశ్వరుని నమస్కారం చేసే పద్ధతి నేర్పేశాడు. ఎవరు?
ఆయనతో మృకండు నేను నేర్పేశాడు తండ్రి మహర్షి నేర్పిస్తే చేసేవాడు. సరే అలాగే సప్త మహర్షులు వచ్చేసారు. ఒకసారి వచ్చేస్తే నమస్కారం పెట్టారు. ఈ నమస్కారం యొక్క విధేయత ఎంతవరకు ఎవరిని చూడలేవాడు భూలోకంలో. అంత చక్కగా నమస్కారం చేసేవాడిని చూడలే. ఆ నమస్కారంలోనూ వాళ్ళు తన్మయత్వం చెందిపోయారు. ఎవరు? ఈయన తన్మయత్వం చెందిపోయారు నమస్కారం చేస్తూ. నమస్కారం స్వీకరించినట్లు సప్త మహర్షులు కూడా తన్మయత్వం చెందిపోయారు. ఇప్పుడు అంతా తన్మయత్వంలోనే ఉన్నారన్నమాట. చూసినారా? అర్థమైంది. మనకి ఎవరైనా నమస్కారం చేస్తే మన తన్మయత్వం వస్తుందా? మనం తన్మయత్వం పొందుతున్నామా? అది రావాలి. అర్థమైంది కదా? మనం నమస్కారం చేసి దేవుడు కూడా తన్మయత్వం చెందాలి. మనం కూడా తన్మయత్వం చెందాలి. ఆ ప్రకారంగా ఉండాలి. సరే ఈ తన్మయత్వంలో ఏమవుతుంది? తన్మయత్వం పొందిన వాడికి సంతోషం వస్తుంది. ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. సంతోషం కలిగింది ఇల్లు వాళ్ళు మర్చిపోతారు. అర్థమైంది కదా? అక్కడ ఏది ఉందో బంగారమా లేకపోతే దేవుడా నవరత్నాల గ్లాసా బంగారం గ్లాసా చూడరు. వెంటనే ఈ గ్లాస్ పట్టుకుని అని ఇస్తారు. దానం ఏదో ఇచ్చేస్తా తీసుకుని మరి. ఎందుకంటే ఆ సంతోషంలో జీడిపప్పు ప్యాకెట్లు కూడా ఇచ్చేస్తాడు. అర్థమైందే. ఆ తర్వాత మళ్ళీ చూస్తూనే ఉంటుంటాడు. అక్కడ కొబ్బరికాయ మొగ్గు దొరుకుతుందా చాక్లెట్ ఇద్దామని అంటే ఆ సంతోషం. అలా వీళ్ళకి ఆ సంతోషం పుట్టింది. ఎవరికి ఎదురికి పెట్టి వాళ్ళు ఏం చేశారు? చిరంజీవి అనేశారు. ఏమన్నారు? ఈయనకి ఏంటంటే అల్పాయుష్కుడు. ఆ సప్తాయుషుల్లో అందరూ అనేసినారు. ఒక్క వశిష్ఠులు వారు మాత్రం ఆయన మాత్రం ఆయన అన్నారు మీరందరూ అబద్ధం ఆడేశారు అన్నారు. అబద్ధమా? తన్మయత్వంలో ఏమో తెలుస్తుంది? అన్ని అభయహస్తాలే తన్మయత్వంలో. అదేం అర్థమైంది కదా? తన్మయత్వం చెందినప్పుడు అభయహస్తం ఇచ్చిస్తూనే ఉంటుంటారు. అది ఎంతవరకు జరిగిందో పోయిందో ఆ తర్వాత సంగతి. అర్థమైందే. ఆ ప్రకారంగా ఈ తన్మయత్వంలో వీళ్ళు కూడా చిరంజీవుడు అభయహస్తం ఇచ్చేసినారు. అయితే ఇప్పుడు ఈయన అనేసరికల్లా అప్పటికి వీళ్ళకి ఆ మత్తు వదిలింది. ఎవరికి? ఆయన ఎందు ఉన్నటువంటి తన్మయత్వం మత్తు వదిలేసరికల్లా ఎవరికైనా అంతే కదా. ఆపరేషన్ చేసేప్పుడు తీవ్ర ఇంజక్షన్ ఇస్తారు. అప్పుడు ఏం తెలియదు, కాలు కోసి పారేసిన. ఆ తర్వాత ఇక వీడి కాలు సంగతి చూసుకోవాలి. ఆ ప్రకారంగా ఇక ఈ సప్త మహర్షులు హెళ్ళిపోతున్నారు. అయ్యో మనం ఎవరికి అబద్ధం ఆడలేదు ఇంతవరకు. ఈయన ఆయుష్ చూస్తే 16 ఏళ్ళు ఉంది. మనమేమో చిరంజీవి అనేసినాము. చాలా కాలం వరకు ఉండేవాళ్ళు చిరంజీవి అంటారు కదా అనేసినారు. ఈ చిరంజీవి ఇప్పుడు ఎవడు? కాబట్టి చాలా కాలం వరకు చిరంజీవి. సరే అప్పుడు ఏం చేయాలి అర్థం అది కావాలి. అప్పుడు అందరూ కలిసి ఇక మనం పుట్టించిన బ్రహ్మదేవుడి కదా ఆయన దగ్గరికి నేను పట్టుకుపోదాం, అక్కడ ఏదో చూసుకుందాం అన్నారు. ఇక అక్కడ కూడా ఈ నమస్కారం చేసినారు. ఎవరు? నమస్కారాన్ని ముక్తుడైపోయాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఆయన 7 సార్లు అనేశాడు చిరంజీవి చిరంజీవి భవ చిరంజీవి భవ. ఒకటే టేప్ రికార్డు లాగా. మీరు అనుకున్నారు అందులో ఒక చిరంజీవి మనకు సరిపోద్ది, ఇక ఆయన సంగతి చూసుకుంటాడు. మనకేమి ధైర్యం వచ్చేసింది. మనం ఒకసారి చిరంజీవి అన్నాం కదా, ఈ ఒకటి అందులో కలిపేద్దాం. ఏమని మన పితామహుడు ఇది కలిపేద్దాం. ఇక ఆయన ఆ సంగతి ఆయన చూసుకోండి అనుకున్నారు. సరే ఆయనకి అప్పుడన్నా సప్తమహర్షులు అందరూ కలిసి బ్రహ్మదేవా తమరు కూడా అబద్ధం ఆడేశారన్న. నేను నా జీవితంలో అబద్ధం ఉంటుంది? ఎక్కడ నా బయలు చూసుకొని రూల్స్ చూసుకొని ఎక్కడ అబద్ధం ఉంటుంది? ఆయన తాలూకా ఆయన ఫీల్ అయింది కదా కంప్యూటర్లో మార్కండే నొక్కు అది ఎంతో ఆయుష్ చూడమంటారు. వెంటనే కంప్యూటర్ ఎక్కిరాడు. ఎవడు? నెక్కితే మార్కండేయుడు ఆయుష్ 16 సంవత్సరం వచ్చేసింది అన్నమాట. ఎలా మన జ్యోతిష్యంలో ఈ జాతక చక్రాల కంప్యూటర్ వచ్చినట్టుగా. అర్థమైందా? వచ్చేసరికి కొంప మునిగిపోయింది అనుకున్నాడు. అర్థమైందా? సరే ఇంకేం మునిగితే అందరికీ ఈశ్వరుడు తెలిపోయినాడు. ఆయన సంగతి చూసుకుంటాడే. ఏది మిగిలిపోయిందల్లా ఈశాలను పడేస్తుంటారు. ఆ యజ్ఞాల్లో కూడా అక్కడ ఎక్కడికైనా అలాగా ఏదైనా సరే విష్ణుమూర్తి మీద ఎవరు చెత్త ఇవ్వడు, ఈశ్వరుడి మీద చెత్తల్లో పోయారు. అర్థమైంది? ఆ ఎండిపోయిన కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు మారేడు తెస్తారా? ఆ మొత్తం ఆ రెండలతోనే పడిస్తారా? ముళ్ళ ఆయన గుచ్చుకుంటాడా అని ఒకటే ఉంటాడా? మనకి అంత ముళ్ళు గుచ్చుకుని అబ్బా అని చచ్చిపోతాం రాత్రి పాడు. అర్థమైంది? ఆయన రొట్టెలు వేసినే అలా ఏదైనా ఆయన సంతోషం. బోలాశంకరుడే ఏది పడినా పడింది పర్వాలేదు అనుకుంటారు. ఎవరు? విష్ణుమూర్తి భక్తులు అలాంటి వాళ్ళు, ఈశ్వరుడు భక్తులు అలాంటి వాళ్ళే. ఏమంటారు? ఈశ్వర భక్తులకే ఉండదు. ఈశ్వరుడు విష్ణుమూర్తి ఒకటి విష్ణుమూర్తి భక్తులు అనమాట. వాడు పోతూ ఉన్నాడు పాపం.
పోతూ ఉంటుంటే ఏమే వాడు పక్కా విష్ణుమూర్తి భక్తుడు అనమాట. వాడు ఎప్పుడు శివుడిని పూజించడు. అవి పోయేసరికి వాడు తెలియలే అక్కడ బురద గుమ్మలో కాలు పెడితే ఇంత మునిగిపోయాడు. ఇప్పుడు వాడికి ఆలోచన వచ్చింది. అది ఆ పరమేశ్వరుని పిలుస్తాడు, ఈశ్వరా ఈశ్వర శివా శివ అని. శివుడు వచ్చాడు పాప. ఆయన ఏంటి ఎల్లప్పుడూ ఇష్టి పిలిచిన ఒక్కసారి పిలిచిన బోలాశంకరుడు, అందుకే అంటారనమాట ఆయన. మనవా ఎన్నాళ్ళు నన్ను పక్కనే ఉన్నాను కానీ ఇన్ని కార్యాలు చేసుకున్నా కదా, 10 సంవత్సరాలకి పిలిచావా, ఇప్పుడు నీకేమో ఆపత్తి చూస్తావా, నువ్వు చావాలి కానీ నేను రానంటమ్మా. నువ్వు చస్తే చావాలి కానీ నేను మాత్రం రామంట. అది అలాగలే ఏమో ప్రజలందరూ నా బిడ్డలే, ఏదో పార్టీలు ఉన్నారు ఉన్ని గొడవకు, ఏదైతే మనకేం పోయింది అనేసి మొత్తం మీద వచ్చాడు. వచ్చిన తర్వాత తీశాడు. వాడితో నేను స్నేహితులు ఉన్నాడు, వాడు వచ్చాడు. అంతలో ఏమిరా నీ బుద్ధి ఉందిరా, నువ్వు ఎవడు భక్తుడురా, నువ్వు విష్ణు భక్తుడు, మరి వాడిని ఆయన ఎందుకు పిలిచావు? మా విష్ణుమూర్తికి శివుడికి తేడా ఉంది, విష్ణుమూర్తి అలంకారంగా ఉంటాడు, అటువంటి వాటిని బుద్ధ తెచ్చమంటావా? ఆయన బంగారు ఏమిటి, ఆయన పట్టు వస్తే ఈ నెలగా ఎప్పుడో శ్మశానంలో ఉన్నవాడే, ఈయనతో పని అయిపోద్ది బురద పని. ఆయనంటే ఆయన పని ఏమిటి, ఆయన తలత పట్టు వస్త్రాలతో వచ్చిన మీరు అలాంటి వజ్రాలు బురదలో ముంచుతావరా, ఇది కాపాడి బుద్ధి లేదా ఆయన వీడవుతాడు. ఇది అనమాట అర్థమైంది. ఏ పనికి ఎవరు ఉపయోగించుకోవాలో మన భక్తులకి మంచి ప్రాక్టీస్. ఆయన తీసుకొని ఎక్కడ పెట్టాడు, ఎక్కడ బోర్గమ్మలో. అందుకని ఈ ప్రకారంగా ఏమంటారు అని చెప్తూ ఉన్నారనమాట. అందుకే సరే మొత్తం మీద ఏంటి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మార్కండే కాదని తెచ్చాం. సరే ఆయన అందరూ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయినారు. ఇక ఆ బ్రహ్మదేవుడికి ఏమి శిష్యులు వెళ్ళిపోయినారు, అంతా చెప్పేసినారు. ఎందుకు మరి సగం భయం, ఇలా తొందరపడేవాడు కాదు ఈశ్వరుడు, చాలా నిదానమైన మనిషి అనమాట. సరే అందుకోసం చూసుకొని చక్కగా నీకేం పర్వాలేదు, హరహర మహాదేవ శంభో అంటే ఆయన పంగిపోతాడు. అర్థమైందే. వీళ్ళందరూ ఆ కొండకెళ్ళి హరహర మహాదేవ శంభో అనేసరికి ఎవరు చూస్తే బ్రహ్మ సప్త మహర్షుల సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, అందరం మోక్షదాయకం. ఈ రాకతో మా వెండి కొండే పావనమైందన్నారు. మనమంటామా చచ్చినాను, ఆయన పావనం ఇప్పుడు మనం ఎక్కడ తక్కువైపోతామో. కాబట్టి కూర్చోండి మీ అందరూ వచ్చారు అంత అంతే. మీరు వచ్చితే నేను పావని మనమాను, అది పావని అయిపోయి వచ్చాడు గొప్ప మనం తక్కువైపోతాం కదా. ఇది మనకున్నటువంటిది. అర్థమైందా? అది భగవంతుడికి లేదు, అది సర్వదయామయుడు అనమాట. విషయం అప్పుడు చెప్పారు, ఏం పర్వాలేదు. సరే బ్రహ్మదేవ, నువ్వు కొంతకాలం తపస్సు చేసుకో, ఇక్కడ నీ తపోభివృద్ధిని లక్ష అక్షయం నేను వరమిస్తాను, దానివల్ల వాళ్ళ ఆయుష్లన్నీ సరిపోతాయి, కాబట్టి కొంత చేసుకుని వెళ్ళి అన్నారు. అది అర్థమైందా? అందుకని ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే నమస్కారం మాత్రం తక్కువ కాదు. అందుకే ఆ నమస్కారం వినయముతో, విధేయతతో, నమ్రతతో మనం చేసామనుకోండి ఫలితం ఎక్కువ వస్తుంది అన్నమాట. దాంట్లోనే మనం ఒక్క నిమిషం తన్మయత్వం. ఇప్పుడు మేము అనుకునేవాళ్ళం, మా స్వామివారు విద్యానందగిరి స్వామి గురువు గారు ఏం చేసేవారంటే, అది ఆ మందిరానికి వెళ్ళేవారు. మందిరానికి వెళ్ళి మాకంటే స్పీడ్ కదా కుర్రోళ్ళం, ఏమిటి టకటగా ఆడాలి నమస్కారాలు కానీ అయినప్పుడు. అయితే ఇక అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి అందుకు తనమే చెందిపోయేవారు. అయ్యే స్వామివారు అంతసేపు నమస్కారం అంటే దానికి పద్ధతి ఉండాలా అని మేము వెనక గొసగొసలు గసగసలు అప్పుడు తెలియదు కదా. అంటే పని అవ్వాలి అంతే, నమస్కారం తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ వారు వచ్చిందాకా తిరగాలి. మేము మందిరాలు రోజు 4 మందిరాలకు వెళ్తారు. ఈ 4 మందిరాలకి వెనక మనం తిరగాలి అన్నమాట. స్వామివారు తీసుకొచ్చి అక్కడ పెట్టి రావాలి. ఈలోగా మన పనులు గోళ్ళు ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు తొందరగా అయిపోతుంది, మన బాధ మంది. ఇక ఆ స్వామివారు కూర్చొని మన కాదు ఒక తాగి కూర్చొని నింపాదిగా ఆ తీర్థం వేసుకొని ఆ కూర్చోవడం కాసేపు, తీర్థం వేసుకోవడం కాసేపు. ఇది ఏ చిన్న పనులకి టైం అంతా వేస్ట్ మేము అనుకుంటాం అనమాట. కానీ అది చిన్నది కాదు, అయింది కదా. వారి తీర్థం పుచ్చుకున్నప్పుడు తన్మయత్వమే, కూర్చున్నప్పుడు తన్మయత్వమే, నమస్కారం చేసినప్పుడు తన్మయత్వమే. మనం పుస్తకం పట్టుకుని పక్కన అంత పుష్పం దేవుడికి ఎలాగా అలా మెల్లగా ఇలా అలా తీసి అలా పెడుతుంటాం. ఆ తీసి పెట్టేటప్పుడు తన్మయత్వమే. అయిందా?
ఇక మనం కోపం ఏదైనా కోపం అందరూ మొత్తం దేవుడికి పాడేది పద అంటాం, అవతల ముద్దు పద అంటాం. అర్థమైందే? ఆ ప్రకారంగా కాకుండా ప్రతి పనిలో కూడా మనకి తన్మయం రావాలి. ఊరిక కూర్చొని ధ్యానంలో తన్మయత్వమే కాదు. ఈ యొక్క ఆచరణలో ప్రతి విషయంలోనూ మనం అభ్యాసం చేసుకుంటే అప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడే తన్మయం అయింది కదా. అందుకని చెప్తూ ఉన్నారు మనకి ఈ ప్రకారముగా తన్మయత్వాన్ని అతసీ పుష్ప సంకాశం హితవాస సమచ్యుతం ఏ నమత్యంతి గోవిందం నా తేషాం విద్యతే భయం. అతడు భయముని పొందడు. అర్థమైంది కదా. ఏ విషయంలోని భయం అతడు పొందడు. అతడు నిత్య దైనందిన జీవితంలో వచ్చినటువంటి ఆటంకాల వల్ల అతడు భయము పొందడు. శారీరకమైన అనారోగ్యాల కారణంగా అతడు భయము పొందడు. జన్మజరామృత్యు ప్రవాహంలో నేను పడతానేమని భయం కూడా అతడు శాక్యేనాపి నమస్కార ప్రయుక్త చక్రపాణయే సంసార స్థూల బంధానాం ఉద్వేదన కరోహిత. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు ఈ నమస్కారానికి. అర్థమైందా? ఈ నమస్కారాలు అనేక రకాలుగా ఉంటాయి కదా. మరి ప్రేమపూర్వకంగా నమస్కారం చేస్తే ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అంటున్నారు శాఠ్యేనాపి నమస్కార కపటంతో. శాఠ్యం అంటే కపటం. అర్థమైందా? కొంతమంది నమస్కారం చేస్తుంటారు కదా. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వస్తాడు, అక్కడ అనేక మంది గొలుసులు గిలుసులు పెట్టుకొని వస్తుంటారు. అర్థమైందా? ఇక వీళ్ళు మృదంగా నమస్కారం చేస్తారు. అవి దొంగతనం చేయడం కూడా వస్తువు ఒకడు. అవి దొంగతనం చేయడానికి వచ్చేవాడు వేరు. ఇక వాడు నమస్కారం ఎలాగుంటుంది చెప్తావా? కపటం. అర్థమైందా? వీళ్ళేమో మామూలు చేస్తారు. వాడు ఏమిటంటే అందరూ చూసినప్పుడు వాడు నమస్కారం చేయాలనుకుంటే వీడు నమస్కారం చేయాలనుకోవాలా? వాడి దృష్టిలో ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు ఎలా కొట్టాలి చేస్తారు. అయితే మరి లోనికి వెళ్ళిన తర్వాత భక్తులు కావాలి కదా. ఏమంట లోనికి వెళ్ళిన తర్వాత భక్తులు కావాలి కదా. అందుకని కపటంతోనే నమస్కారం ప్రారంభిస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా మనకి ఇష్టం ఉన్నా పైన కొంతమంది ఏమిటి నమస్కారం చెయ్యంటే ఇంకా తప్ప ఇంకేం చేస్తారు పాపం. చేయడానికి మనసుకి ఇష్టం పెడితే బాగుంటుంది. మనసుకి ఇష్టం లేకుండా వాక్కుతో ఇది చేతితో కొంతమంది చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు, అంత పెద్దవాళ్ళు నమస్కారం చేస్తుంటే నేను చెయ్యిపోతే ఏమనుకుంటారో, రేపా వీడికి భక్తి లేదు బాగుంది లేదు, వీడికి రేపు ఉద్యోగం వస్తే అనుకుంటారేమో దేవుడు వాళ్ళ సేటు గారని వీడు కపటంతో చేస్తుంటారు నమస్కారం. అర్థమైందా? అటువంటి కపటంతో నమస్కారం చేసినప్పటికైనా శాఠ్యేనాపి నమస్కార ప్రయుక్త చక్రపాణయే, ఆ భగవంతుడి కోసం ఆ చక్రపాణి కోసం చక్కగా యుక్తులై నమస్కారం చేస్తే ఏమి సంసార స్థూల బంధనాం ఉద్వేదన కరోతి సహా. వీడు కూడా కపటంతో చేసిన వాడికైనా ఏమి సంసార బంధం నుంచి అంత పౌరు అన్నమాట. అర్థమైంది కదా. మన కపటం లేకుండా రోజు నమస్కారం చేస్తుంటే ఇక మనం ఈ జన్మలో మోక్షం పొందుతామని సందేహం ఏముంది మనకి? ఇప్పుడు ఆయన ఇంతవరకు చెప్పినటువంటి దానిలో ధ్యానము ఉంది, మనకి స్తోత్రము ఉన్నది, పూజ ఉన్నది, హోమ ఉన్నది, అర్చన ఉన్నది, దానాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. మనకి ఇంకేమిటి చెప్పండి? మోక్షం మనకి ఏమి కర్తలా మనకు. అర్థమైంది కదా. అందరూ కూడా మోక్ష స్వరూపుడే మీరు అందరూ. ఇప్పుడు అర్థమైందా? లేదా అది చెప్తున్నారు మరి ఇప్పుడు. ఆ ప్రకారముగా ఇత్యాది శృతి స్మృతి ఇతిహాస పురాణ వచనేభ్య అని ఇంతవరకు కూడా ఆ శంకరాచార్యుల వారు మనకేంటి ఈ శ్లోకానికి ఇచ్చినారన్నమాట. మనకి ఇంతవరకు ఒక 40-50 శ్లోకాల్లో పెట్టేశారు. పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో అవేపిత.
ఈ ప్రకారముగా ఏమి మంగళానాంచ మంగళం మంగళం సుఖం తత్సాధనం తజ్ఞాపకంచ తేషామపి పరమానంద లక్షణం పరం మంగళమితి మంగళానాం మంగళం అని ఇంతవరకు కూడా చక్కగా చెప్పి దైవతం దేవతానాంచ దేవానాం దేవః ద్యోతనాదితి సముత్కర్షేణ వర్తమానత్వాత్తు ఆ ప్రకారంగా ఆ శ్లోకాన్ని పూర్తి చేసేటప్పుడు పదాలను కొంచెం అన్వయం చేసి వదిలేస్తున్నారు శ్లోకాన్ని. దైవతం దేవతానాంచ ఏమి కాబట్టి ఏవైతే మనకి ప్రకాశమానమై ఉన్నాయో ఏ దేవతలు అయితే ప్రతి దేవతకు ఒక ప్రకాశం ఉంటుంది అనమాట. అర్థమైందా? ప్రతి మానవుల్లో ఒక ప్రకాశం ఉంటుంది. ప్రకాశం అంటే వారిలో ఒక విధమైనటువంటి ఏమి ఒక కాంతి అంటే ఒక స్ఫురణ, ఒక చాకచక్యము ఇవన్నీ అంటారు కదా, ఇవన్నీ ప్రకాశం కదనమాట. అది ఏమీ చదువుకోలేదు కాబట్టి అతనికే ఉంటుంది అనుకోకూడదు. అతనిలో కూడా ఒక విధానమే ఉంటుంది. మనకు అందరూ అవసరమే. చాకలవాడిలో ఏమి ఒక ప్రకాశం ఉంది. మన దృష్టిలో కోటేశ్వరి దృష్టిలో చాకలవాడికి తక్కువగా చూస్తారు. అర్థమైంది కదా. కానీ ఆయన తెచ్చేనే ఈ బట్టలు మెరమెరలాడు దీన్ని మర్చిపోతుంది వచ్చింది కూడా. అర్థమైందే. ఇప్పుడు మంగళవాడంటే మనకి ఏమిటి అనుకుంటాం. వాడు నెల వచ్చి కోస్తేనే ఏది గురిగితేనే మనం అంత శుభ్రంగా కనబడుతూ ఉంటుంటాం. అర్థమైందా? ఎక్కడ తలంచకపోయినా మంగళవాడి దగ్గర తల మాత్రం వంశవలసింది రాజైన అది తప్పదు. ఏమంటారు వాడి దగ్గర భయమే. వాడికి మంగళవాడికి కాకివాడికే తిడతారు కానీ మంగళవాడు మాత్రం అప్పుడు తిట్టడు. ఏవో వచ్చి పోయిస్తాడు అనుకో, గోయిందా గోయింది అయిపోద్ది. అర్థమైంది. అందుకోసం మంగళవాడికి మాత్రం అంతమే తింటారు, చాకలవాడికి మాత్రం తెలుసుంటారు. ఏమంటారు? అందుకు ఈ ప్రకారంగా మనం అనుకుంటున్నాం. మన దృష్టిలో ఏమి ఒక చీపురు అంటే చాలా తేలిక భావం. చీపురు అంటే చాలా తేలిక భావం. కానీ మొత్తం ఎంత శుద్ధి చేసేది ఆ చీపురు కట్టే. ఏమండి? ఏది తేలిక భావం ఉందో అవన్నీ మనకు ఉపకారాన్ని ఇస్తూ ఉన్నాయి. అని దాన్ని మనం అంత తేలిగ్గా చూడకూడదు. ఏమి చీపురు కట్ట తేలిక భావం కదా మనకి. అది ఏం లేదా, అది లేకపోతే శుద్ధం ఉంటుంది, ఎక్కడికక్కడ ఉంటాయి. అందుకని ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా మనం పరిశీలించితే అన్ని విలువైన వస్తువులు అన్నమాట. అన్ని విలువైన వస్తువులు. ఓ ఫినాయిల్ ఏదో అక్కడ పెట్టి అదుపెట్టి అంటారు. అది వేస్తే కానీ ఈ గంధం పోయి ఇద్దరికి గంధం పోయి అశుభంగా రాదు. అదొక గంధమే. దీన్ని ఓడిది దాన్ని పెట్టుకుంటుంది కాసేపు. అర్థమైందా? ఏమంటారు? అందుకని లోకములో ఏ విషయం మనకి ఉపయోగపడ చెప్పండి? అన్నీ మనకు గొప్ప గొప్ప వస్తువులే. అయితే మన దృష్టిలో ఏమిటి? ఇది గొప్ప తక్కువ అనుకుంటున్నాం. అన్నీ ఏది తక్కువ ఏది గొప్ప చెప్పండి. భోజనం చేసేసాం, ఏమిటి దానికి ఆ పాత్రతో దానికి అంత పిండి సబీనా. ఇప్పుడు సబీనా తెచ్చారు. సబీనా చాలా తక్కువ పరిస్థితి కదా మనకి. మన పాత్ర ఎక్కడ ఎండిపోయింది అనుకోండి, తోమకపోతే ఏది ఇది గొప్ప? ఈ పాత్ర గొప్ప, సబీనా గొప్ప? సబీనా గొప్ప. అది పెద్ద స్టీల్ పెట్టి పాత్ర అయినా దానిలో నెయ్యి తీసిస్తే ఆ నెయ్యి జిడ్డుతో తాగుబుద్ధి చేస్తుందా మళ్ళీ? అదే ఎండి పాత్ర ఎండి ముచ్చిపోతే ఏమి లాభం? ఏమి అది మహా తక్కువైనా ఆ సభ్యుని తెచ్చి పాడితేనే ఈ ఎండి పాత్ర ఎక్కువ ఏమి గొప్పతనం వస్తూ ఉంది. అందుకని లోకంలో ఏమి మరి అందుకని గొప్ప వాళ్ళనే చూడడం కాదు, పోయింది కదా. సామాన్య జనులను కూడా మనం వాళ్ళు కూడా లోకానికి ఉపకారం ఎక్కువ. అందుకని ఈ ప్రకారముగా మనకి చెప్తున్నారనమాట. అందుకే ప్రకాశన ఇవన్నీ ప్రకాశమానం లోకములో పోయిందా. ఎన్నటికీ ఉత్కృష్టుడు ఎవరు? ఆ భాష చెప్తున్నాడు పరమాత్మ. ఈ ప్రకారమా ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్షకః సర్వభూతాదివాసః సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఆ పరమాత్మ యొక్క వర్ణన చేస్తున్నారు. ఎవడు? ఏకో దేవః సర్వభూతేషు. చెప్పారు కదా మనకి దైవతం. మొట్టమొదటి ఏమిటి ప్రశ్న? మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? కిమేకం దైవతం లోకే.
విష్ణు సహస్రం మాట్లాడుతుంది అదే కదా. ఏకం లోకే దైవతం కిం, సహజంగా ఉన్న దేవుడు ఎవడు అని అడిగినాడు కృష్ణ. అంటున్నాడు ఏకో దేవ, దేవుడు ఒక్కడే. సర్వభూతేషు గూఢ, సమస్త దేహముల యందు కూడా నిగూఢముగా వ్యాపించి ఉన్నారు. దైవము మనకి కనపడదు. దైవం మనకి చేతనా శక్తి ఉంది, ఏది ఉందో అదే దైవం. దైవం వేరేగా ఎక్కడుంది? లేదా ఉంది, అంతర్బహిష్ట ఆయనకి అవతార రూపంతో ఉన్నాయి మనకి ప్రతిమలన్నీ. కానీ అసలు దైవం ఎవరు? మనకి లోపల ఉన్న చేతనా శక్తియే దైవం. ఏకో దేవ సర్వభూతేషు. అయితే ఈ దైవం అన్నటువంటిది ఒక దాంట్లో ఎక్కువ కానీ, ఒక దాంట్లో తక్కువ కానీ, ఒక దాంట్లో పవర్ఫుల్ దైవం కానీ, ఇంకో దాంట్లో పవర్ఫుల్ తక్కువ దైవం కానీ ఉండదన్నమాట. అర్థమైందా? చీమలోని ఏ చేతనత్వం ఉన్నదో మన పుట్టించిన బ్రహ్మదేవుడిలో కూడా అంతే చేతనం. ఆయనలో ఏ పరిణామంతో ఉన్నాడో పరమాత్మ, ఎంత వెడల్పు ఎంత పొడవు ఉన్నాడో చీమలో కూడా అంతే వెడల్పు అంతే పొడవు. తెలుస్తుంది అందరికీ. ఏనుగు పెద్దది కదా, ఏనుగులో ఎంత పరమాత్మ అంత పెద్ద పరమాత్మ ఉంటే అనుకుంటారు కొంతమంది. చీమలో చిన్న పరమాత్మ. ఏనుగులో నా పరమాత్మే, చీమలోనూ ఆ పరమాత్మ. బెడ్ లైట్లోనూ ఆకారంటే, ట్యూబ్ లైట్లోనూ ఆకారంటే, ఈ మిస్ మిస్ బల్బుల్లోనూ ఆకారం. అర్థమైంది కదా. ఇప్పుడు కరెంట్లో తేడా ఉందా? పరిణామం అదే, ఏమి తేడా లేదు. ఆ విధంగా ఈ సమస్త జీవుల్లోనూ ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఇంకెవడు? సర్వవ్యాపీ. సమస్తాన్ని సూర్యుడు ఎలాగైతే సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తున్నాడు, పరమాత్మ అంతటను ప్రకాశింప. సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్షత. అధ్యక్షత సమస్త కర్మలను కూడా ఆయన అధ్యక్షతలోనే జరుగుతూ ఉంటుంటాం. ఏ పని చేసినా మనం అనుకుంటున్నాం. కొన్ని పనులు రాత్రి చీకట్లో చేస్తే ఏదైనా కొంత పనులు వెలుతుల్లో చేస్తే ఈ వెలుతుల్లో పనులే భగవంతుడికి కనబడతాయి కానీ చీకట్లో పనులు కనబడవు కానీ లేదు. అన్నింటినీ ఆయన అధ్యక్షుడు. అందుకు మనం ఏమిటంటే పరమాత్మ దేవుడు ఎక్కడంటే వెంకటేశ్వర స్వామి మన గుడికి వెళ్తాం, ఆ గుడి తలుపేసేస్తాడు పూజారి గారు. ఇంకా ఆ తర్వాత ఆ తలుపు తీసినప్పుడు ఆ ఎదురుగా ఉన్నారు అనుకుంటారు ఏమి తప్పుడు పనులు మాట్లాడకూడదు, తప్పుడు పనులు చేయకూడదు. 12 గంటలు తలుపేసి 4 గంటలు తలుపు తీరు కాబట్టి దేవుడు అప్పుడు ఎవరికైనా చెప్పినా పర్వాలేదు అని అనుకొని తిట్టుకుంటుంటారు. అర్థమైందా? దేవుడికి వినపడతాయి వినపడవా ఇదని ఆయన చూస్తాడు. చూడంటే ఏం చూస్తారు? పూజారి గారు తలుపు తీస్తేనే చూసేది ఆయన. అంతవరకు ఆయన ఏం చూస్తారు? అంతవరకు అర్థమైందా? అందుకని ఆయన ఇక్కడే ఉన్నాడు, లోపట ఉన్నాడు. లోపటే మనం ఏమైనా ఎవరైతే తిట్టినా తెలిసిపోతాయి ఆయనకి. మెల్లగా తిట్టుకుని పక్కవాడికి కనబడిపోయి ఇరుబొరబడన్నా ఆయన తెలిసిపోద్ది అనమాట. అర్థమైందే? కాబట్టి మనం ఇక బయట కనుకుంటా సంకల్పించుకున్నాం అనుకో, అది అంతకన్నా ఎక్కువ మరీ సూక్ష్మంగా తెలిసిపోద్ది ఆయనకి. ఇది గట్టిగానే మాట ఈ శబ్దాలతో ఆయన లోపల వినడం కష్టం కానీ ఇంకా మనసులో అనుకున్నావా అది మరీ కంప్యూటర్ దగ్గరలో మంచి సౌండ్ ఎక్కుతుంది ఆయనకి. అర్థమైందే? అందుకోసం ఈ ప్రకారంగా ఆ భగవంతుని ఏ ప్రకారంగా చెప్పిన ఆయన అని చెప్తున్నాడు. ఆయన కర్మాధ్యక్షగా సర్వసాక్షి. సాక్షి మనకెప్పుడు ఆయన సాక్షి. మనం ఏ పని చేసినా సాక్షి. ఎప్పుడు మనం పడుకుంటూ పోయినా ఆయన ఎప్పుడు తెలివేసే ఉంటారు. తెలివేసి ఉండబట్టే మనకి ఏ స్వప్నం వచ్చింది తెలుస్తుంది. తెల్లారికి ఆయన నిద్రపోతే స్వప్నం తెలుస్తుందా? నిద్ర తెలుస్తుంది. మొత్తం గోయిందా. ఆయన నిద్రపోయాడంటే మనకు ఒకటే నిద్ర, మళ్ళీ లేవక్కర్లే 100 సంవత్సరాలైనా ఆ నిద్ర వస్తుంది మనకి. అర్థమైందే? అందుకని చెప్తున్నారు సాక్షి చేత కేవల అది కేవల అంటే ఏమిటి? కేవలం అంత చాలు అంటాడు. కేవలం అంటే ఇంకేమీ అవసరం లే, ఇంకొక వస్తువు ఇది తేవక్కర్లే. కేవలం నేను అన్నమే తింటానే అంటాడు. అంటే ఏమిటి? ఇంకోటి తింటాను. అలాగా ఈయన అన్నిట్లో కూడా ఒక్కడే అనమాట కేవలం అంటే. ఇంకా నిర్గుణశ్చ అదేంటి కదా, నిర్గుణుడే గుణరహితుడు అంటే గుణాతీతుడు. సత్వగుణానికి రజోగుణానికి తమోగుణానికి అతీతుడు అనమాట ఇతడు. అది చెప్తున్నాడు.
మరి అతడు ఎవరు? అతడే అనమాట. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహినోతి తస్మై సంహదేవ ఆత్మబుద్ధిం ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అంటున్నారు. ఇది కదా మనం మనం పెద్దవారు, ఎవరు గొప్పవారు, ఎవరు మన గురువులు అంటే మొట్టమొదటి గురువు అంటే యో బ్రహ్మాణం విదదాతి పూర్వం. బ్రహ్మాది దేవతలను కూడా చక్కగా అతడు సృష్టించినాడు, సృష్టించి వేదాలని ఇచ్చినాడు. అటువంటి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం, అటువంటి దేవాది దేవుడు అంతఃకరణాన్ని చక్కగా చేసేవాడు, ప్రకాశింపచేయవాడు అయినటువంటి వాణిని ముముక్షు వై నిశ్చయముగా ముముక్షు మోక్షేచ్చు అర్థమైందా శరణ పొందాలి. మనం ఎవరు శరణ పొందాలి? ఈ బ్రహ్మాది దేవతలను కూడా సృష్టించి వేదాల నుంచి సృష్టించి త్రయములకు బ్రహ్మిష్ట మహేష్ ఎవరైతే సృష్టించినాడో అటువంటి వారిని మనం శరణ పొందాలి. ఆయనే మన గురువులందరికీ గురువు అన్నమాట. ఆయనే ఆది దేవుడు అన్నమాట. ఆయనే పురాణ పురుషుడు అన్నమాట అని ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా నను కథం ఏకో దేవ జీవపరయో భేదాత్ తసృష్ట్వా తదేనా తదేవానుప్రావిశతు. ఈ ప్రకారముగా కొంతమంది అంటారు అతడే సృష్టించినాడు కదా, సృష్టించి మళ్ళీ అతడే ప్రవేశించినాడు. అర్థమైంది కదా. అందుకని తసృష్ట్వా తదేనా తదే వానుప్రావిశతు అంటే ఏమిటి? ఇక్కడ మనకి జగత్తును సృష్టించి ఆ సృష్టించిన స్వరూపమే జగత్తు ప్రవేశించని ఉన్నది మనకి. అప్పుడు ప్రవేశము అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు, ఒకటి సృష్టి, రెండు ప్రవేశం. ప్రవేశం అన్నటువంటిది వేరు కదా. గృహప్రవేశం చేశాం, గృహము మనం అవుతామా? గృహంలో ప్రవేశించామంట. అదేంటా గృహంలో ప్రవేశించాం. ఇప్పుడు ప్రవేశించేవాడు గృహం కంటే భిన్నంగా ఉండాలా వద్దా? అందుకు అర్థమవుతుంది లేదా? ఇల్లు మన ఇల్లేగా తెలీదా? ఇంట్లోకి ద్వారంగా వెళ్తున్నాము, కొత్త కదా చెప్పండి, అర్థమైందా? ఇంట్లోకి వెళ్ళినాము, ఇప్పుడు గృహం అక్కడ ఉంది, మనం వెళ్ళాము, మనం గృహం కంటే భిన్నంగా ఉన్నావా లేదా? అవునా? అలాగేనయ్యా, మరి సృష్టించాడు దానికంటే భిన్నంగా ఉన్నాడు అంటే ఏకత్వ సిద్ధి ఎలా కలుగుతుంది అని అడుగుతున్నారు. అర్థమైంది కదా. ద్వైత సిద్ధే గాని ఆ ఉపనిషత్తు వాక్యం ప్రకారముగా అద్వైత సిద్ధి ఎలా కలుగుతుంది? ఎందుకంటే ఇక్కడ రెండు అయిపోయినాయి కదా. సృష్టించిన వాడు ఒకడు, ప్రవేశించిన వాడు అంతేనా? మరి అప్పుడు రెండు ఇద్దరు ఒకడా లోకానికి. మరి నువ్వు ఏకో దేవ అంటున్నావే, ఇక రెండు నాకు కనబడుతున్నాయి కదా అని పూర్వపక్షి యొక్క ఆశయం. అర్థమైంది ఇప్పుడు అందరికీ. ప్రశ్న అది అనమాట, అది అనమాట. ఆ ప్రకారముగా ఉన్నది బృహదారణ్యకం ఉపనిషత్తు కూడా. ఈ పరమాత్మ ఏమైంది? నకాగ్ర పర్యంతము అంటే నకశిక అగ్ర పర్యంతము కూడా ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? ఈ ఉత్తులకి సాక్షిగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఏమిటంటే ప్రవిష్టానాం ఇతరేతర భేదాత్ పరాత్మైకత్వం కథమితి చేత్తు ఏకో దేవ బహుదా సన్నివిష్ట ఏకస్మిన్ బహుదా విచార త్వమైకేసి బహునానుపృష్ట ఇత్యేకస్యైవ బహుదా ప్రవేశ శవనాత్తు ప్రవిష్టానంచ నభేద అంటున్నారు. ఒకటి ప్రవిష్టములకు పరస్పరం భేదం అనేది అనుకున్నామా లేదు? ఇప్పుడు ఇది వేరు మనవే ఏమంటారు? ఒక ఇంట్లోకి వెళ్ళే మనం వేరు. అప్పుడు పరమాత్మకి పరమాత్మకత్వం ఎట్లు అనే శక్యంపదగలదు. ఎందుకంటే బహువిధములుగా సన్నివిష్టుడు ఏకదేవుడని, నీ ఒక్కడే బహుశైవ ప్రవేశించటమని, ఒకే ఒక్క స్వరూపం మనకు బహుదా ప్రవేశం చెప్పడు చేత పరిష్టములకు కూడా భేదము కలదని చెప్పినారు. అయితే ఇక్కడ ఏమిటంటే ఏది ఉత్పత్తి చేసినాడో ఉత్పత్తి స్వరూపము కంటే తానెప్పుడు భిన్నము కాదు. ఇప్పుడు మృత్తికాకి ఏమిటి?
కుండ, ఆ మృతికను ఏమి తయారు చేసేవాడు కుమ్మరి. ఇక్కడ భేదం ఉంది. ఇక్కడ మాత్రం భేదం కాదయ్యా. ఇక్కడ గృహం చేశాడంటే దానికి ఒక కారణం ఉంటాడు. గృహానికి ఒక యజమాని ఉంటాడు, చేసేవాడు నిమిత్తకారుడు. ఇతరు ప్రవేశించేవాడు గృహం ఉంటాడు. అట్లా కాదది. భగవంతుడు లోకానికి ఏమి అభిన్న నిమిత్తోపాదన కారణే కానీ కేవలం కాదు. సృష్టించేవాడు ఆయనే, ప్రవేశించేవాడు ఆయనే, సృష్టికర్తే. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఒక సాలిపురుగు ఉంది. ఆ సాలిపురుగే దారాన్ని సృష్టిస్తుంది. తనకు వద్దంటే ఏమో చేస్తుంది, ఆ లోపల కిందకి పైనుంచి కిందకి తయారపడుతుంది సాలిపురుగు, దారం వస్తుంది. మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళిపోతుందా లేదా, ఆ దారం ఏం చేస్తుంది, లోపలికి తీసుకుంటుంది. అయింది కదా. అదే గూడు అల్లుకుంటుంది. ఆ గుట్లోనది మరి ఇప్పుడు వేరే అయినారా? అల్లుకునేవాడు అతడే, గూడు కొట్టుకునేవాడు అతడే, ప్రవేశించేవాడు కూడా ఒకడే. అంతేకాని ఒకటే దేవుడు కానీ నీ ఇంకో దేవుడు కాదు. ఇప్పుడు గూడు కట్టుకొని వెళ్ళి దానికి తలుపురికి వెళ్ళి అది ఆ ఇంట్లోనే అదే ఉంటుంది. అలాగనే పరమాత్మ ప్రవేశించినట్టు ప్రవేశించడం కానీ అందుకన్నారు అక్కడ ప్రవేశ ఇవ ప్రవేశ అన్నారు. శంకరాచార్యుల భాష్యంలో తైత్రీయంలో ఏమంటారు, తత్సృష్ట తదేవాడు ప్రావేశిత్వం సృష్టి చెప్పేసింది. ప్రవేశ ఇవ ప్రవేశ అంటే ప్రవేశించిన వల్లే దాని ప్రవేశం. భగవంతుడు కూడా భగవద్గీత చెప్తుంది కదా, ప్రహసన్ని ఇవ ప్రహసన్ మళ్ళీ నవ్వినారా ఆయన నవ్వులేని వాడికి నిర్గుణంగా నవ్వొచ్చిందని అడుగుతారని అర్థమైంది కదా. గుణరహితుడికి గుణం ఎలా పుట్టిన అడుగుతారని, ఇక పెద్ద బుద్ధికి అర్థం కావాలని ప్రహసన్నివ అది అంటే నవ్వినట్టు వలే, కానీ యథార్థానికి వెళ్తే నవ్వులేదు. అది చెప్తున్నారు ఇక్కడ. ఈ ప్రకారంగా శాస్త్రములో ఆ భగవంతుడు ఒక్కడే. ఇట్లా అగ్ని యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తదా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో భువ యథా ఏకః అగ్ని భువనం ప్రవిష్ట రూపం రూపం ఉంటుంది. ఒకే అగ్ని ఈ లోకములో మనకి ప్రవేశించి ఏది ఎలుగుతున్నప్పుడు ఆ రూపాన్ని ధరిస్తూ ఉంది. అయిందా? ఆ పరిణామాన్ని కూడా చెందుతుంది. ఒక పొడవ కట్టి పెట్టాం, ఇప్పుడు పొడవుగా మండుతుంటాయి. ఒకంత ముద్దలాడిది పెట్టాం, ముద్దలాగా మండుతుంటాయి. అగ్నికి పొడవు తక్కువ లేదు. అగ్నికి అది కాలుతున్నటువంటి విషయాన్ని బట్టి పొడవు పరిణామం. ఇప్పుడు నీరుంది, మనం పొలంలోకి నీరు వదిలాం. నీటికి ఏమైనా కోణాలు ఉన్నాయా? ఉన్నాయా? కోణాలు లేవు. మన పొలము దీర్ఘంగా ఉంటే పొడవుగా ఉంటే నీరు కూడా పొడవు. మన పొలము చతురస్రంగా ఉంటే నీరు కూడా చతురస్రం. అర్థమైందా? ఇప్పుడు నీటికి చతురస్రమా, భూమికి చతురస్రమా? భూమికి చతురస్రం. అర్థమైందా? ఉపాధిని బట్టే గాని తేడా ఏమంటారు, పరమాత్మకి తేడా ఏమీ లేదు. అది ఈ విధంగా ఈ యొక్క శంకరాచార్యుల వారు అనేకమైనటువంటి ఉదాహరణ తీసుకొచ్చి సూర్యో యథా సర్వలోకస్య చక్షుణ లిప్యతే చాక్షుషైః బాహ్య దోషైః ఏకస్తదా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. సూర్యుడు సర్వస్థ లోకాన్ని ప్రకాశం చేస్తున్నారు లేదా? ప్రకాశం. ఈ ప్రకాశం చేస్తున్నప్పుడు మనకి రెండు విధాలు. కొంతమందికి గొడ్ల గోపులు ఉన్నాయి, అర్థమైందా? వాటికి రాత్రి కాంతి, పగలేమైంది. ఇప్పుడు వాటికి సూర్యుడు లేనట్ట అవి, అర్థమైందా? అవి ఏమంటాయి, సూర్యుడే లేదంటే. సూర్యుడు అవి లేకున్నంత మాత్రంలో ఎదురంటే పిల్లి కళ్ళు మూసుకుంటే ఏమంటుంది, జగమల్లా చీకట అంటుంది, అది కళ్ళు మూసుకుంటే. అర్థమైందా? ఈ ప్రకారం ఒకటి. రెండవది ఇప్పుడు పరమాత్మకి మన శరీర సంబంధమైనటువంటి దోషాలు ఏదైనా అందుతాయా అంటే అంటాం. సూర్య ప్రకాశం ఉంది,
ఆ ప్రకాశం మన యొక్క ఏమి వైతరి నది మొత్తం మన నీళ్ళల్లో హైదరాబాద్ అంతా ఏమి ఈ నదిని మొత్తం వారికి నీళ్ళు ఎక్కడ పోతాయి, వైతరి నది పేరు ఎక్కువదని మనం తీసుకోవాలి, పోతూనే ఉంటుంది. ఇంకా దీని మీద కూడా సూర్యప్రకాశం, కానీ ఈ నదిలో ఉన్నటువంటి కల్మషం ఇది కూడా ఆ సూర్యుడికి అంటుతుందా అంటారు. సరే ఫిల్టర్ చేసాం, వాటర్ పెట్టాం, ఆ ఫిల్టర్ వాటర్లో ఓహో ఈ ఫిల్టర్ వాటర్లో అర్థమైంది కదా, మంచి ఫిల్టర్ వాటర్ గంగా జలాన్ని కూడా తీసుకొచ్చాం, పవిత్రమైనటువంటి వాటర్ అనమాట అది. దాన్ని ఫిల్టర్ మీద ఫిల్టర్ పెట్టాం. ఇప్పుడు అందులో కూడా సూర్యరశ్మి పడుతూ ఉంది. ఆయనకి ఏమైనా అంటిందా? ఆ విధంగా ఏమి పరమాత్మ ప్రకాశమానమై ఈ శారీరక సంబంధమైనటువంటి దోషాలు ఏది కూడా అర్థమైంది కదా, మలినం కావచ్చు, శుద్ధం కావచ్చు, శుచి కావచ్చు, అశుచి కావచ్చు, రాగద్వేష రహితముగా శరీరం ఉండొచ్చు, రాగద్వేష రహితముగా శరీరం ఉండొచ్చు, కానీ ఏమి ఆత్మకి ఇవి చెప్తున్నారు మనగా. ఈ ప్రకారముగా ఏకోవచి సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుదాయ కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఈ ప్రకారముగా ఏమి ధీరాః ధీరుడు మాత్రం తం ఆత్మస్థం ఏమి ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటే అతనే తనలో కూడా ఉన్నాడని తెలుసుకుంటూ ఏమి శాశ్వతం సుఖం పొందుతున్నారు, శాశ్వతమైన సుఖాన్ని పొందుతున్నారు. నా ఇతరేషాం ఈ తత్వాన్ని తెలుసుకోలేనటువంటి ఇతరులు ఉన్నారు కదా, ఆ దివ్యమంగళమైనటువంటి విషయాన్ని అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్ తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం శాంతిం శాశ్వతీ నేతరేషాం. చెప్తున్నారు అనిత్యానాం నిత్యః, చేతనానాం అచేతనానాం. కాబట్టి చేతనశ్చేతనానాం చెప్పుకొచ్చినాయి ఇక్కడ. ఏదైతే మనకి అనేకమైన చైతన్యవంతమైన ఉన్నాయో వాటన్నిట్లో కూడా ఎవడు చేతనవంతుడైనమాట. ఇక అనిత్యానాం నిత్యానాం, మన దృష్టిలో అనిత్యములు ఉన్నాయి అంటే ఇక్కడ అర్థం ఏమిటి? అనిత్యము, వినాశ స్వభావము కలవానిలో ఈయన ఎలాగున్నాడు? నిత్యముగా ఉన్నాడు. అవినాశి చేతనాల్లో బ్రహ్మాదులలో కూడా చేతనమై ఉన్నాడు. అంటే ఇక్కడ రెండు విధాలు, ఒకటి చేతనం, ఒకటి అచేతనం. కదిలేదేమిటి? చేతనం. కదలనిదేమిటి? అచేతనం. ఇప్పుడు మనం ఒక మట్టి పిల్ల తయారు చేశాం, అక్కడ పెట్టాం, అది కదులుతుందా? ఎన్నాళ్ళైనా అలాగనే ఉంటుంది. అటువంటి ఏమి అనిత్య వినాశ స్వభావంలో కూడా నిత్య స్వరూపుడై ఎందుకున్నాడే అంటే అది పుట్టడమే ఎవరి నుంచి పుట్టింది? నిత్యం నుండే పుట్టింది. అందుకని దాంట్లోనూ కూడా ఏమి స్థావరం జంగమం రెండూ పరమాత్మే. స్థావరం అంటే కదలనిది, జంగమం అంటే కదిలినది. ఇప్పుడు పర్వతాలు ఉన్నాయి, అవి పరమాత్మ నుంచే పుట్టినాయి. కాబట్టి అందులో కూడా నిత్య స్వరూపమే నేను ఉన్నాను అంటున్నాడు. వినడానికి అటు తేడా కనబడుతుంటారు. కనబడిందైతే స్పష్టంగా ఉంటుంది, అది పర్వతాలు ఎలా నిత్యం ఉన్నదని మనం భావిస్తాం. ఈ ప్రకారముగా ఇక సంసారులకు అంటే జన్మ జరా మృత్యు ప్రవాహంలో ఉన్నవారకు కర్మానుగుణముగా కర్మఫలమునిచ్చేవాడి ఉప్పు ఏకమైన పరమాత్మను తెలుసుకునే వారికి శాశ్వతమైన శాంతి లభించని ఈ కఠోపనిషద్ వాక్యముల 5 కూడా ఇక్కడ మనకి అందించారన్నమాట. అందుచేత మనము ఏమి ఆ పరమాత్మ సర్వాంతర్యామి సకలాన్ని కూడా ప్రకాశించినాడు అన్నటువంటి బుద్ధితో మాత్రమే చేయించాలి. అయిందా? ఆ విధంగా ఆయన నమస్కారం చేయండి, ఫలితమే. ఆ విధంగా ఆయన ధ్యానం చేయండి, ఫలితమే. ఆ విధంగా ఆయన పూజ చేయండి, ఫలితమే. అర్చన చేయండి, ఫలితమే. స్తోత్రం చేయండి, ఫలితమే. హోమం చేయండి, ఫలితమే. దానం చేయండి, ఫలితమే. అందుచేత ఈ ప్రకారముగా ఏమి
ఈ విషయాలను చక్కగా తెలుసుకొని అందరూ సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై ఆత్మజ్ఞాన సంపన్నుడై బ్రహ్మానందముతో విరాజినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.